2016లో స్టార్ట్ చేసినాము. అక్కడి నుంచి డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్లు మంచి సపోర్ట్ చేసుకుంటా ఈరోజు ఆదరణలో నెంబర్ 1 పొజిషన్లో మేము వెళ్తున్నామంటే అది మా ఇక్కడ ఉండే డాక్టర్లు, ఆదోని ప్రజలు, ఇక్కడ ఆదోని డివిజన్ ఉండే ప్రజలు, నాయకులు, లీడర్స్, విలేకరులు, ప్రతి ఒక్కరు అందరూ సపోర్టు సహకారంతో ఈరోజు ఇది ముందుకు పోతున్నాము. ఫస్ట్ గైనిక్ స్టార్ట్ చేసినాము, తర్వాత పీడియాట్రిషియన్ స్టార్ట్ చేసినాము, తర్వాత రీసెంట్గా జనరల్ ఫిజిషియన్, ఆర్తో, సర్జన్ ఇవన్నీ చేసుకుని వచ్చినాము. వీళ్ళందరిలోనూ భాగంగా సార్ గారు విష్ణుతేజ సార్ వచ్చే సంవత్సరంలో 400 సర్జన్లు జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్గా ఏ కేసు ఇంత ఇది కాలేకుండా 400 కేసులు సక్సెస్ఫుల్గా చేయడం అనేది చిన్న విషయం కాదు. అది దాంట్లో జోకు. మేము కొత్తలోనే 400 కేసులు చేసినామంటే సారు వల్ల ఈరోజు రావడం సంవత్సరమైంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సార్ కేక్ కట్ చేసుకోండి. ఇక్కడ అయినా కూడా ఆధునిక రావడానికి చాలా టైం పట్టింది యాక్చువల్లీ. సో ఇది మా తాతగారి కోరిక, నేను ఆధునిక వచ్చి ఆధునిక ప్రజల్ని సేవ చేయాలనేది. సో ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో మనం మేజర్ సర్జరీస్ 358 సర్జరీస్ చేసాము. మేజర్ సర్జరీస్ అండ్ మైనర్ సర్జరీస్ చాలానే చేసాము, కౌంట్ పెట్టుకోలేదు చిన్నవన్నీ. సో ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ 450+ సర్జరీస్ అయితే ఈజీగా క్రాస్ చేసి ఉంటాము ఈ 1 ఇయర్లో. కానీ ఏమంటే మనం మినిమల్ ఇన్వేసివ్ ఉంటాం. సర్జరీలు ఏంటంటే పెద్దగా కోతలు కోయకుండా మినిమం ల్యాప్రోస్కోపీతోనే అయిపోయేలాగా ప్రతి ఒక్క కేసు ఎంతవరకు కుదిరితే అంతవరకు ల్యాప్రోస్కోపీలు అయిపోయేలాగానే ప్రయత్నం చేస్తున్నాం. ల్యాప్రోస్కోపీలు అంటే బటన్ హోల్, మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే బటన్ హోల్ ఆపరేషన్. సో పేషెంట్ ఏంటంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం మ్యాక్సిమం పేషెంట్ పెట్టుకునేది 1 రోజే ఆపరేషన్ తర్వాత, లేదంటే 2 రోజులు, అంతకుమించి మనం పెట్టుకునే దాఖలు అయితే లేవు. సో మినిమం మెడిసిన్స్ వాడతాం. ఎక్కువ మెడిసిన్స్ పెట్టి పేషెంట్ని బాడీని బర్డెన్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం చిన్నపిల్లల ఆపరేషన్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఈ హాస్పిటల్లో 18 months బాబుతో ఆపరేషన్ చేశాం. 18 months. సో రీసెంట్గానే 2 months కూడా అవ్వలేదు వచ్చేసి. సో బాబు కూడా యాక్టివ్గా వెళ్ళిపోయాడు. వరిబీజం ఉండింది బాబుకి. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండిందంటే చిన్నపిల్లలకి ఆపరేషన్ అంటే కర్నూలు పంపించాడు ఆదోని నుంచి. ఇంతకు బాబు కర్నూలుకి వెళ్ళాల్సింది, ఏ ఆపరేషన్ కావాలన్నా కర్నూలుకి వెళ్ళాల్సింది. సో మనం ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆపరేషన్లు అన్ని అపెండిక్స్లు కానీ, వరిబీజాలు కానీ, సొంత ఆపరేషన్లు కానీ ఇవన్నీ ఏమున్నా కూడా మనము ఆదరణలోనే చేస్తున్నాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఆపరేషన్లు చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. సో పేషెంట్ దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా అన్ని ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నాం అన్నమాట. అన్ని కొన్ని ఆపరేషన్లు మాత్రం మనకు ఆరోగ్యశ్రీ వర్తించనివి, తప్పని పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు కట్టి చేయించుకోవాల్సి వస్తుంది. బట్ మ్యాక్సిమం అన్ని ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. సో నేను ఈ పరిస్థితుల్లో దానికి మేనేజ్మెంట్కి, రమేష్ అన్న గారికి, మేడంకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.